ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 43వ సర్గము వింటూ ఉన్నాం. రాముడితో లక్ష్మణుడు అంటూ ఉన్నాడు, ఓ జగన్నాథ, చిత్ర విచిత్రములైన వన్నెలతో ఒప్పుచున్న ఇట్టి మృగము ఈ జగత్తనందు ఉండనే ఉండదు. ఆ బంగారు లేడి ఏదైతే చిత్ర విచిత్రములతో ఉందో అది ఎక్కడా కనిపించదు. కనుక నిస్సంశయముగా ఇది మాయామృగమే. మాయాలేడి యొక్క శరీర సౌందర్యమునకు ఆకర్షితురాలైన సీతాదేవి లక్ష్మణుడు అంటూ ఉన్న మాటలను నివారించి చిరునవ్వు చిందించుచు శ్రీరామునితో ఈ విధముగా అంటున్నది, ఓ ఆర్యపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందములు గల ఈ లేడి నా మనస్సును దోచుకొనుచున్నది. దీనిని మీరు తీసుకొని రండి. ఓ మహానుబాహు, ఇది మనకు క్రీడా మృగము కాగలదు. మన ఆశ్రమ పరిశ్రమలలో చూడముచ్చటకై పెక్కు జంతువులు సంచరించుచుండును. సవరపు మెకములు, చమర మృగములు, ఎలుగుబంట్లు, చుక్కల లేళ్ళు, వానరములు, కిన్నర మృగములు ఇచ్చట గుంపులు గుంపులా తిరుగుచున్నవి. అవి అన్నీను రూప సౌభాగ్యముచే చాలా అందమైనవే. కానీ దీనితో సరితూగగల మృగమును, ఈ లేడితో సరితూగగల మృగమును నేను ఇదివరలో ఎక్కడా చూడలేదు. వన్నె చిన్నెలను బట్టియు దీని అంద చందములను చూసియు శరీర కాంతి చేతను ఇట్టి మృగము నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉన్నది. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. దీని శరీరంపై రత్న బిందువులు చాలా ముచ్చట గొల్పుచున్నవి. చంద్రుని వలె ఆహ్లాదకరమై వనమంతటను తన శోభను నింపుతున్నది. దీని రూపము చాలా అద్భుతంగా ఉన్నది. దీని కాంతులు చాలా అందముగా ఉన్నవి. దీని స్వరము కూడా ఎంతో విచిత్రముగా మధురముగా ఉన్నది. దీని అవయవ సౌభాగ్యములు నా మనస్సునకు ఆకట్టుకొనుచున్నవి. ఈ మృగము ప్రాణములు తోడని మీకు పట్టుబడనిచో అది ఎల్లరకును ఆశ్చర్యమును గొల్పును. త్వరలోనే మనము వనవాసము పూర్తి చేసుకొని మరలా మన రాజ్యమునకు వెళుతున్నాము. అప్పుడు ఇది మన అంతఃపురములో ఉండితే మనకి అలంకారము కాగలదు. మీకును, భరతునకును, నాకును, మన అత్తగారులకును అద్భుతమైన ఈ మృగ సౌందర్యము యొక్క అందము ఆశ్చర్యమును కలిగించును. ఓ నరశ్రేష్ఠ, ఒకవేళ ఈ పసిడి లేడి ప్రాణములతో దొరకకపోతే దాని చర్మమునైనా నాకు తీసుకొని తెచ్చి ఇవ్వండి. మరణించిన ఆ జింక యొక్క బంగారు చర్మము లేత పచ్చికలతో సిద్ధము చేయబడిన దర్భాసనంపై పరుచుకొని మీతో కూడా కూర్చొన కోరుచున్నాను. దర్భాసనములపైన ఈ చర్మం వేసుకొని మీతో కూర్చోవాలని నాకు కోరుకుంది. నాథ, ఈ ఘోరమైన కార్యమునకు పతులను పురికొల్పుట ఉచితం కాదు. కానీ ఈ బంగారు లేడి యొక్క శరీర సౌందర్యము నాలో అట్టి కుతూహలము ఏర్పడుచున్నది. ఈ మృగము యొక్క రోమములు బంగారు కాంతులకు, దాని కొమ్ములు యొక్క మణి శోభలకు, దాని శరీరంపై తలుకులీనుచున్న బాలసూర్యుని కాంతులు, నక్షత్రం వలె మిలమిలలాడుచున్న చుక్కల వైభవము పిమ్మట నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఆ మాటలు విన్న రఘువరుడుకు కూడా ఆ లేడిపై ఆశ కలిగింది. సీతాదేవి పలికిన వచనములను వినిన పిమ్మట దాని అద్భుతమైన రూపమును చూసి శ్రీరాముడు కూడా ముగ్ధుడయ్యను.
సీతాదేవి ప్రేరణతో తమ్ముడైన లక్ష్మణుతో శ్రీరాముడు ఇట్లు అనెను. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికి విదేహ రాజకుమారి వైదేహి సీతాదేవి పడుచున్న తపన చూడుము. ఓ సౌమిత్రి, ఈ అపూర్వమైన ఈ రూపము, ఇట్టి మృగము లభించుట దుర్లభము. ఇంద్రుని నందనవనమును గాని, కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథమును గాని ఈ భూమండలమున మరి ఎక్కడైనను దీనికి సాటిగల మృగము ఉండుట అసంభవము. వివిధ రీతులతో ఉన్న రోమములు తలతల మెరుచుచున్న బంగారు చుక్కలను ఈ మృగమున ఆశ్రయించి శోభిల్లుచున్నది. ఇది ఆవులించినప్పుడు దీని ముఖము నుండి బయటికి వచ్చుచున్న నాలుక అగ్ని జ్వాల వలె బాసిల్లుచూ ఉన్నది. మేఘము నుండి వెలువడిన మెరుపు వలె విరాజిల్లుచున్నది. దానిని ఒకసారి చూడుము అని లక్ష్మణుడుతో శ్రీరాముడు ఈ మాటలు పలికెను. మిగతా శ్లోకములు మనము రేపు విందాము. ఇది చాలా బాగుంటుంది రామాయణం. మనము ప్రతిరోజు వినడం వల్ల ఇది మన ఒంటికి, ఇంటికి, అన్నింటికీ కూడా ఆయురారోగ్య ఆనందాలను ఇస్తుంది. ఇంట్లో ప్రశాంతతను, శాంతిని గలుపుతుంది. కనుక అందరూ ఈ శ్రీరాముని యొక్క రామాయణాన్ని వినాలని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు అరణ్యకాండం 43వ సర్గం చదువుతూ ఉన్నాము. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం.